ఎన్టీఆర్ కొరటాల శివ యాక్షన్ డ్రామా దేవర. ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లో విడుదలైంది. భారీ బడ్జెట్తో రూపొందించిన యాక్షన్ డ్రామా ఘనమైన ఓపెనింగ్లను సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇందులో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఫ్యాన్స్ ఎన్టీఆర్పై విపరీతమైన ప్రేమ, ఆదరణ కూడా చూపిస్తున్నారు. మొదటి రోజు ఫ్యాన్స్ నుండి స్పందన అమోఘం. తాజాగా సక్సెస్ మీట్లో దేవర నైజాం పంపిణీదారుడు దిల్ రాజు మాట్లాడుతూ, దేవర ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. అతడి నటన మరో స్థాయిలో ఉంది. దేశ విదేశాల్లో ఈ సినిమాకి గొప్ప ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో మన హీరోస్కి గొప్ప ఆదరణ దక్కుతోంది అన్నారు. కొరటాల మాట్లాడుతూ, నా కెరియర్లో బెస్ట్ ఫిలిం ఇది అని అంతా మెచ్చుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచి వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. 3 ఏళ్ల ప్రయాణం ఇది అన్నారు. మా తమ్ముడు, మా నాన్న ఎన్టీఆర్ నటనతో అదరగొట్టేశాడని, ఇది వన్ మ్యాన్ షో అని నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సక్సెస్ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో కొరటాలకు ధన్యవాదాలు తెలిపారు. నేను ఎదురు చూస్తున్న రోజు చివరికి వచ్చింది. మీ అపురూపమైన రియాక్షన్స్తో పొంగిపోయాను. కొరటాల శివ గారు ఇంత ఆకర్షణీయమైన డ్రామా, భావోద్వేగ అనుభవంతో దేవరను ఊహించినందుకు ధన్యవాదాలు. నా సోదరుడు అనిరుద్ మీ సంగీత నేపథ్య సంగీతం దేవర ప్రపంచానికి ప్రాణం పోసింది. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు గారికి, సుధాకర్ మిక్కిలినేని గారికి బలమైన స్తంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. సినిమాటోగ్రఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఇతర సాంకేతిక నిపుణులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చివరిగా తన అభిమానులు సెలబ్రేషన్స్ కి ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటి వినోదాత్మక సినిమాలను మరిన్ని అందిస్తాను అని తారక్ ప్రామిస్ చేశారు. ఇక ఇది చూసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.